రాజకీయ వేడిని రగిలిస్తున్న 18వ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి పగ్గాలను చేపట్టేందుకు మరింత బలంగా రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏకు 400 సీట్లను కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క భాజపానే 370 స్థానాలు గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికై నెహ్రూ రికార్డును సమన్ చేయటం ఖాయమని ప్రీ పోల్స్ సర్వేలు అంచనాలు వేస్తున్నా 400 స్థానాలు లక్ష్యం సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకున్నారు? గెలిచే సీట్లపై అంత ధీమాగా ఎలా ఉన్నారో ఈ కథనంలో చూద్దాం. ఎన్నికలంటేనే ఎన్నో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. ప్రజల నాడిని పట్టడం తలపండిన రాజకీయ నాయకులకు కూడా అంత తేలికేమీ కాదు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఈవీఎంలో మీటరు నొక్కే వరకు ఏ క్షణంలో మనసు మార్చుకుంటారో చెప్పలేం. అయినప్పటికీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు కైవసం చేసుకోవాలని ఎన్డీఏ పట్టుదలగా ఉంది. అబ్కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తాను పాల్గొన్న ప్రతి సభలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన బాటలోనే భాజపా నాయకులు ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఒక రాజకీయ కూటమి 400 స్థానాలు గెలుచుకోవడం ఆషామాషీ కాదు. భాజపా ఒక్కటే సొంతంగా 370కి పైగా సీట్లు సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది. ఈసారి ఎన్డీఏ ఆ స్థాయిలో సీట్లతో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇంత భారీ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్డీఏ త్రిశూల వ్యూహాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 400 లోక్సభ స్థానాలను సాధించడానికి భారతీయ జనతా పార్టీ త్రిశూల వ్యూహాన్ని రూపొందించుకున్నట్లుగా మనకు కనపడుతుంది. మొదటి వ్యూహంలో భాగంగా వాళ్ళు దక్షిణాది పైన ఫోకస్ పెట్టారు. దక్షిణాదిలో ఈసారి 40 నుండి 50 లోక్సభ స్థానాలు గెలిచేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. రెండవ వ్యూహంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసుకోవటము, ఇండియా కూటమిని బలహీనం చేయటం. గతంలో ఎన్డీఏ నుంచి విడిపోయినటువంటి పార్టీలను కూడా వాళ్ళు సమీకరించుకుంటున్నారు. జేడీయూని సమీకరించుకున్నారు, జేడీఎస్ని కొత్తగా కూటమిలో చేర్చుకున్నారు, తర్వాత టీడీపీని కొత్తగా కూటమిలో చేర్చుకున్నారు, ఆర్ఎల్డీ లాంటి ఉత్తరప్రదేశ్ నుండి ఉన్నటువంటి పార్టీని కూడా కూటమిలో చేర్చుకున్నారు. అంటే కూటమి బయట ఉన్నటువంటి వాళ్ళని, కూటమి నుండి విడిపోయినటువంటి వాళ్ళని మళ్లీ తీసుకొని కూటమిలో చేర్చుకోవటం వల్ల ఎన్డీఏని బలోపేతం చేసుకోవటం. మరొక పక్క ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలను తన వైపుకు తిప్పుకోవటం, ఇండియా కూటమిలో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని తన వైపుకు తిప్పుకోవటం. ఇది రెండో వ్యూహంలో భాగంగా చేస్తుంది. మూడో వ్యూహంలో భాగంగా ఏం చేస్తున్నారనంటే మోడీ చరిష్మాతోటి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మళ్ళా గెలవబోతుంది అనేటటువంటి ఒక సానుకూలమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మోడీ ఇస్తున్నటువంటి నినాదం వికసిత్ భారత్ లాంటి నినాదం. ఈ 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వము చేసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ వ్యూహంలో భాగంగా, ఈ మూడో వ్యూహంలో భాగంగా 400 లోక్సభ స్థానాల యొక్క టార్గెట్ని చేరుకోవాలని చూస్తున్నారు. ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తోన్న భాజపాకు ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత సానుకూల వాతావరణం ఉంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆ పార్టీ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుని ఊపు మీద ఉంది. భక్తుల శతాబ్దాల కళ అయిన అయోధ్యలో శ్రీరాముని భవ్య మందిర నిర్మాణం ఎన్డీఏ సర్కారు హయాంలోనే సాకారమైంది. మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలోనూ అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఈ చర్యలు అత్యధిక లోక్సభ స్థానాలున్న యూపీలో భాజపా దాని మిత్రపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి ప్రధాన బలం ప్రధాని మోదీని. ప్రపంచ దేశాల్లో భారత్ కు పెరిగిన ప్రాధాన్యం మోదీ వల్లేనన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మౌలిక వస్తువుల కల్పనకు మోదీ సర్కారు అనేక చర్యలు తీసుకుంది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో అనేక ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమయ్యాయి. వందే భారత్ రైళ్లు వేగంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏకు ఎన్నికల్లో కలిసి వచ్చే అంశమే. అందుకే గత 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఎన్డీఏ కోరుతోంది. వికసిత్ భారత్ అనే నినాదాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. మోదీకి దీటైన నాయకుడు ప్రతిపక్ష కూటమి ఇండియాలో లేకపోవడం ఎన్డీఏకు కలిసి వస్తోంది. పాత మిత్రులతో బలోపేతమైన ఎన్డీఏకు దీటుగా ఇండియా కూటమి లేదనే వాదన వినిపిస్తోంది. ఎన్డీఏను ప్రధాని మోదీ ముందుండి నడిపిస్తుంటే ఇండియా కూటమిని అలా నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న తరచూ తలెత్తుతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు పడడం కూడా ప్రతిపక్ష కూటమికి ఇబ్బందిగా మారింది. కూటమి పేరుతో జట్టు కట్టిన ప్రతిపక్షాలు పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎవరికి వారే పోటీ చేస్తామని ప్రకటించడం వల్ల ఆయా పార్టీల మధ్య ఓట్లు చీలి చివరకు ఎన్డీఏకే లాభాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవస్థాగతంగా బలంగా ఉండడం, క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్, ప్రజల నుంచి అభిప్రాయాల స్వీకరణ, తప్పులను వేగంగా సరిదిద్దే చొరవ ఎన్డీఏకు నేతృత్వం వహిస్తోన్న భాజపాకు పెట్టని కోటగా మారాయి.
భాజపా తరహాలో సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకుని ఎన్నికలకు వెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడం కాషాయ దళానికి మరో ఆయుధంగా మారింది. ఫలితంగా ప్రతికూల అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థులపై పైచేయి సాధించే కళను భాజపా అలవర్చుకుంది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సిఏఏ అమలు లాంటి తన రాజకీయపరమైన ఎజెండాలు, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఇంటింటికి కొళాయి నీరు, ప్రత్యక్ష నగదు బదిలీ విధానం లాంటి సంక్షేమ పథకాలతో తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు వరకు ప్రతి ఎన్నికను బాధ్యతగా తీసుకుని గెలిపే లక్ష్యంగా పనిచేస్తోంది. దాని ఫలితంగానే హిందీ ప్రభావిత ప్రాంతాల్లో గరిష్ట లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగింది. ఆ ధీమాతోనే ఒక భాజపానే 370 సీట్లు సాధిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏకు మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇండియా కూటమిలోని పక్షాలను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ఎన్డీఏకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. బీహార్లో ఆర్జేడీ సైతం బలంగానే ఉంది. బంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తో పోటీ ఆషామాషీ కాదు. ఎన్డీఏ 400 సీట్ల లక్ష్యానికి ప్రధాన అడ్డంకి దక్షిణాది రాష్ట్రాలే కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత సానుకూల వాతావరణం భాజపా దాని మిత్రపక్షాలకు లేవనే వాదన ఉంది. అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై మరింత దృష్టి పెట్టిన ప్రధాని మోదీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సుడిగాలి పర్యటనలతో భాజపా మిత్రపక్షాల శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మోడీకి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యామ్నాయం ధీటైన నాయకులు లేరనేటువంటి ఒక్క అంచనాయే అది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి బలంగా అనుకూలంగా కనిపిస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైల్వేలు, ఎయిర్పోర్టులు, రేవు పట్టణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో మెరుగైన రోడ్డు రవాణా మార్గాలు నిర్మాణంలో కొంత మెరుగైన కృషి చేస్తున్నప్పటికీ కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటి హామీని 10% కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యువతలో నెలకొన్నటువంటి అసంతృప్తి మరి ఏ విధంగా వాళ్ళు చూస్తారనే ప్రత్యామ్నాయం ఉన్న చోట్ల కొంత ప్రత్యామ్నాయ పార్టీలకు ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రత్యామ్నాయం లేని చోట్ల ఇంకా భారతీయ జనతా పార్టీకి ఆ మిత్రపక్షాలకు ఓట్లు గెలుస్తాయి కనుక జరిగే అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకే ఎక్కువ మెజారిటీ లభించే అవకాశాలు ఉన్నటువంటి అంచనాలున్నాయి. అది వాస్తవం కూడా కావచ్చు. అందుకోసము మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా మరి ప్రతి రాష్ట్రంలోనూ కలయిదిరుగుతూ ఆయన ప్రజలను అక్కడికే స్థానిక ప్రజలను ఆకట్టుకోవడానికి అనేకమైనటువంటి వరాలు ప్రకటిస్తూ ఆయన కలయిదిరుగుతున్నారు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు ఎన్డీఏ సర్కారుకు ఎన్నికల్లో కొంత ప్రతికూలంగా పరిణమించే అవకాశాలుంటాయనే వాదన వినిపిస్తోంది. అయితే సంక్షేమం, అభివృద్ధి ఎజెండాతో పోల్చితే పార్టీలకు విరాళాల అంశం ప్రభావం చూపేది తక్కువనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.